మా అత్త పెద్ద గయ్యాలిది. నాకు మా అత్తమ్మకి అస్సలు పడదు. మా అత్త అంత వేస్ట్‌ది ఈ లోకంలోనే ఉండదు. మా పిల్లల్ని చూడకపోవడమే కాకుండా నా గురించి మందికి ఎక్కించి చెప్తుంది. నన్ను కోడల్లాగా కాదు కదా, మంచిలాగా కూడా చూడదు అనే వాళ్ళకి ఈ వీడియో. మనం అద్దంలో ఎట్లా చూసుకుంటే మనకు అట్లా కనిపిస్తుంది. మనం మన అత్తలకి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటారు. నీకేందమ్మా, నువ్వు ఎన్నైనా చెప్తావు, మీ అత్తమ్మ నీకు మంచిగా దొరికింది, అన్ని పనులలో హెల్ప్ చేస్తుంది, మీ పిల్లల్ని చూసుకుంటావు కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడతావు అని అనొచ్చు. కానీ మా అత్తమ్మకి నాకు కూడా మస్తు గొడవలు అయితే, కానీ మా అత్తమ్మ తిట్టేటప్పుడు నేను సైలెంట్గా ఉంటా. ఆ తర్వాత నచ్చ చెప్తా, ఆమె కూడా అర్థం చేసుకొని నెక్స్ట్ టైం అనకుండా ఉంటుంది. మేము కూడా నార్మల్గా కొట్లాడుతూనే ఉంటాం, కానీ ఇంత పెద్ద కొట్లాడి సపరేట్ అయ్యే అంత కానీ ఎప్పుడు కాలేవు. మనం ఒకవేళ కొట్లాడి సపరేట్ కాపురం పెడితే కోడల్ని అంటారు, అత్తల్ని ఎవరు అనరు. కోడలు ఎంత గయ్యాలదో, అప్పుడు వచ్చిందో లేదో వేరే కాపురం పెట్టిందని మన గురించి తప్పుగా మాట్లాడడమే కాకుండా మన తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడతారు. మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులను ఎందుకు తిడతారు చెప్పండి. మనం తప్పు చేయకుండా నిజాయితీగా ఉండి అత్తలకు రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు. సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది. ముఖ్యంగా మన హస్బెండ్స్ ఇంకా మంచిగా చూసుకుంటారు. మీరు తప్పు చేసి మీ అత్త మామలతోని కానీ మీ హస్బెండ్తోని కానీ తిట్లు తినడం ఎందుకు చెప్పండి. మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ నేను నీతులు చెప్పడానికి కాదు. ఈ మధ్య చాలామంది నా సరౌండింగ్స్లో అత్త కోడళ్ళు గొడవపడి సపరేట్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కరైనా చేంజ్ అవుతారు.